యేసుక్రీస్తు ఒలీవల చెట్ల కొండ దగ్గర ఉన్న ఏ గ్రామమునకు వచ్చెను? ఆప్షన్ ఏ యెరికో, ఆప్షన్ బి బేత్పగే, ఆప్షన్ సి బేతేలు, ఆప్షన్ డి కపెర్నహూము. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బేత్పగే గ్రామమునకు వచ్చెను. వీధిలో ఇంటి బయట తలవాకిట్లో ఏది కట్టబడి ఉన్నది? ఆప్షన్ ఏ గాడిద పిల్ల, ఆప్షన్ బి గొర్రె పిల్ల, ఆప్షన్ సి గురుపోతు, ఆప్షన్ డి పొట్టేలు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గాడిద పిల్ల కట్టబడి ఉన్నది. గాడిదను గాడిద పిల్లను తోలుకొని వచ్చుటకు యేసుక్రీస్తు ఎంతమంది శిష్యులను పంపించెను? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 2 పంపించెను. ఏవి కట్టబడి యుండుట శిష్యులకు కనబడెను? ఆప్షన్ ఏ గాడిద, ఆప్షన్ బి గాడిద పిల్ల, ఆప్షన్ సి గొర్రె, ఆప్షన్ డి ఏ మరియు బి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ మరియు బి. గాడిద మరియు గాడిద పిల్ల కట్టబడి ఉండుట కనబడెను. మత్తయి సువార్త 21:5లో ఉన్న ప్రవచనము పాత నిబంధనలో ఎక్కడ ఉన్నది? ఆప్షన్ ఏ యెషయా గ్రంథము 62వ అధ్యాయము 11వ వచనము, ఆప్షన్ బి హోషేయ 1వ అధ్యాయము 7వ వచనము, ఆప్షన్ సి జకరియా 9వ అధ్యాయము 9వ వచనము, ఆప్షన్ డి జఫన్యా 3వ అధ్యాయము 14వ వచనము. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జకరియా 9వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉన్నది. ఏ మనుష్యుడును దాని మీద ఎప్పుడునూ కూర్చుండలేదు అని దేనిని గూర్చి రాయబడెను? ఆప్షన్ ఏ గుర్రము, ఆప్షన్ బి సింహాసనము, ఆప్షన్ సి గాడిద పిల్ల, ఆప్షన్ డి గురుపోతు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గాడిద పిల్లను గూర్చి రాయబడెను. గాడిద మీద మరియు దాని పిల్ల మీద శిష్యులు వేటిని వేసిరి? ఆప్షన్ ఏ ధూపము, ఆప్షన్ బి కాసులు, ఆప్షన్ సి చీట్లు, ఆప్షన్ డి బట్టలు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బట్టలు వేసిరి. యేసుక్రీస్తు గాడిద మీద వచ్చుచుండగా ప్రజలు దారిలో వేటిని పరచెను? ఆప్షన్ ఏ బట్టలు, ఆప్షన్ బి చెట్ల కొమ్మలు, ఆప్షన్ సి తెర, ఆప్షన్ డి ఏ మరియు బి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ మరియు బి. బట్టలు మరియు చెట్ల కొమ్మలను పరచెను. జనసమూహము ఏమని కేకలు వేసెను? ఆప్షన్ ఏ దావీదు కుమారునికి జయము, ఆప్షన్ బి ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, ఆప్షన్ సి సర్వోన్నతమైన స్థలములలో జయము, ఆప్షన్ డి పైవన్నీ. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. ఏవి కేకలు వేయునని యేసు పరిసయ్యులతో చెప్పెను? ఆప్షన్ ఏ ప్రవాహములు, ఆప్షన్ బి రాళ్ళు,
ఆప్షన్ సి జలధారలు, ఆప్షన్ డి ఉరుములు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రాళ్ళు కేకలు వేయునని పరిసయ్యులతో యేసు చెప్పెను. యేసుక్రీస్తు యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు క్రీస్తు విషయమై ఎలా ఉండెను? ఆప్షన్ ఏ ఆనందించెను, ఆప్షన్ బి కలవరపడెను, ఆప్షన్ సి అంగలార్చెను, ఆప్షన్ డి ఆరాధించెను. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కలవరపడెను. ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని ఎవరు చెప్పెను? ఆప్షన్ ఏ శిష్యులు, ఆప్షన్ బి సమరయులు, ఆప్షన్ సి జనసమూహము, ఆప్షన్ డి సద్దూకయ్యులు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జనసమూహము చెప్పెను. నజరేతు అంటే అర్థము ఏమిటి? ఆప్షన్ ఏ రమ్యమైనది, ఆప్షన్ బి చిగురు రక్షించును, ఆప్షన్ సి మనోహరము, ఆప్షన్ డి దేవుని వరము. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చిగురు రక్షించును అని అర్థము. యేసుక్రీస్తు యెరూషలేములోనికి వచ్చి దేనిలో ప్రవేశించెను? ఆప్షన్ ఏ దేవాలయము, ఆప్షన్ బి గృహము, ఆప్షన్ సి రాజమందిరము, ఆప్షన్ డి బి మరియు సి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ దేవాలయంలోనికి ప్రవేశించెను. మట్టల ఆదివారము అంటే ఏమిటి? ఆప్షన్ ఏ తప్పించుట, ఆప్షన్ బి స్తుతి కీర్తన, ఆప్షన్ సి రక్షణ, ఆప్షన్ డి విజయ ప్రవేశము. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి విజయ ప్రవేశము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 4 ఆప్షన్స్ ఈ ప్రశ్నకు సరైన సమాధానములే. అయితే వీటిలో మొదటిది తప్పించుట. యేసుక్రీస్తు కట్టబడియున్న గాడిదను దాని పిల్లను తప్పించెను. అయితే వాటిని తన దగ్గరకు తీసుకుని వచ్చుట ద్వారా వాటిని రక్షించెను. ఆయన గాడిద మీద ఎక్కి వచ్చుచుండగా ఆయన శిష్యులను జనసమూహమును దావీదు కుమారునికి జయము అని ఆయనను స్తుతించి కీర్తించిరి. కాబట్టి మట్టలాదివారము అంటే యేసుక్రీస్తు విజయుడై ఒక రాజుగా యెరూషలేములోనికి ప్రవేశించుట అని అర్థము. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేసి పెట్టుకోండి. మేము అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అదేవిధంగా మా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఆన్సర్స్ కామెంట్ చేయండి.